కేశ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నేను ఆత్మనే, మీలో ఉంది ఆత్మే, మరి మీరందరూ ఎవరు అని చెప్తున్నాడు ఇక్కడ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదించ మధ్యంచ భూతానామంతయేవ చ. అంటే అర్జున నేను ఆత్మని అంటున్నాడు కృష్ణ భగవానుడు. నేను ఆత్మని. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు? సర్వభూతాశయస్థిత. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శ్లోకం మనకు అర్థమైతే మనల్ని మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు మనల్ని మనం ఇష్టపడతాం, ప్రేమించుకుంటాం. మనలోనే దైవం ఉన్నది, మనతోనే దైవం ఉన్నాడని తెలుసుకుంటాం. ఇది అంత గొప్ప శ్లోకం. అందుకని సర్వభూతాశయ స్థిత అంటున్నాడు. అంటే సర్వం, ఈ లోకంలో ఉన్న సర్వభూతాలు అంటే ప్రాణులు. భూతాలు అంటే ఏంటి? ప్రాణులు. మనం ఒక్కటే ప్రాణం ఉన్నది ఇక్కడ. ఎన్నో మేకలు, కోళ్ళు, పులులు, సింహాలు, ప్రతిదీ ప్రాణమే. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మని నేనే అంటున్నాడు ఈ శ్లోకంలో. చూడండి, అంటే అన్నింటిలో ఉన్న ప్రాణమే నేను అంటున్నాడు. ప్రాణం ఉండాలి అంటే ఆత్మ రావాలి అనలేదు. మరి ఈ శ్లోకంలో ఇంత గొప్పగా అన్నింటిలో నేనే ఉన్నాను అంటున్నాడు. మరి మనలో భగవంతుడు ఉన్నట్ట లేనట్ట మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనలోనే ఉన్నాడు. నువ్వు కూడా అది కావడం కోసమే భూమి మీదకి వచ్చావు. అది కావడం కోసము వెళ్ళే మార్గంలోనే ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. ఇప్పుడు నేను ఆదిలాబాద్ నుంచి ఎక్కడికి వచ్చిన? చిట్యాల గ్రామంకి వచ్చిన. నేను వస్తూ ఉంటే డైరెక్ట్ నిర్మల్ రాదు కదా, మధ్యలో ఎన్ని ఊర్లు వస్తాయి? గుడాద్నూర్ వస్తుంది, ఇచ్చోడు వస్తుంది, నేడగొండ వస్తుంది. గుడాద్నూర్ అంటే ఆరోగ్యం, ఇచ్చోడ అంటే మనశ్శాంతి. అంటే నువ్వు ధ్యానం చేస్తూ దైవం కావడానికి వెళ్తున్న తోవలో ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. ఆఖరికి జ్ఞానం వచ్చినప్పుడు మోక్షం వస్తుంది. ఎందుకంటే జ్ఞానం వస్తే పాపాలు పోతాయని చెప్తున్నాడు. నీ పాపాలన్నీ దగ్ధం చేస్తా అంటున్నాడు. చూడండి, ధ్యానం ఒక్కటి చేస్తే ఆఫర్లు ఎన్ని ఉన్నాయి? ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అనగానే ఏం చేస్తాం? మనం పరిగెత్తుతున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఆ చీర డూప్లికేటా ఒరిజినలా? అయినా వెళ్తున్నాం. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అనగానే వెళ్తున్నాం. కానీ ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకుంటే వెళ్ళం. అందుకని ధ్యానం చేస్తే ఎన్నో ఉన్నాయి గిఫ్ట్. ఫస్ట్ వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ మనశ్శాంతి, తర్వాత ఆనందం. ఆనందం పోయేది కాదు, ఎప్పటికీ ఉండేది. సంతోషం అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. సంతోషం వేరు, ఆనందం వేరు. అందుకని ధ్యానం 5 సంవత్సరాల పిల్లల నుంచి మనిషిగా మార్చడానికి, ఆ మనిషి తత్వం ఉన్న మానవుడు దైవంగా మారడానికి చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే నేర్పించమని భగవంతుడు, గురువులు చెప్తున్నారు. ఎందుకు చిన్న పిల్లల నుంచి నేర్పాలి? చిన్న పిల్లలు ఎవరు? మొక్కలు, చిన్న చెట్లు. మరి పెద్దవాళ్ళు ఎవరు? చెట్లు. అంటే చెట్లు ఉంటాయా? అంగుతాయా చెట్లు? ఒక మొక్క ఎటంపినా అంగుతుంది. చిన్న మొక్క ఇప్పుడే పెట్టినావు, మంచిగా నాటుకుంది, మంచిగా ఇంత అయింది, ఎటంపినా అంగుతుంది. కానీ అది వృక్షమైంది అంటే అంగుతుందా? అందుకని ఎప్పుడు నేర్పాలి అన్నాడు? మొక్కలుగా ఉన్నప్పుడు. ఎందుకంటే మొక్కలకి ఇంకా నీది నాది అనేది అంటుకోలేదు, స్వచ్ఛంగా ఉన్నారు. అప్పుడే వాళ్ళకి బ్రహ్మరంధ్రం మూసుకపోయింది కాబట్టి పవిత్రంగా ఉంటారు వాళ్ళు.
అందుకే తొందరగా క్యాచ్ చేయగలుగుతారు, ఏది చెప్పినా తొందరగా తీసుకోగలుగుతారు. అందుకే 5 సంవత్సరాల నుంచి తల్లి నేర్పించడం కోసమే. అందుకనే గుడి కంటే బడి కంటే గొప్పది అమ్మ ఒడి. అమ్మ ఒడి. అందుకని అమ్మ ఒడి నుంచి నేర్పాలి అంటే ఫస్ట్ అమ్మకు రావాలి. అందుకని అమ్మకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత 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 అని నేర్చుకోవాలి, వినాలి. కనీసం చదవడం రాకపోయినా ఇలాంటి క్లాసులకి మనం మనము ఒక్క శ్లోకం పాటించినా మనం మారిపోతామండి. ఇందాక మనం చెప్పుకున్నాం ఒక శ్లోకం, ఆ శ్లోకం పాటించినా మనం మారిపోతాం. అందుకని శ్రీరామచంద్రుడు కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని వశిష్ఠుడు నిద్ర లేపిండు. రామ లేపి స్నానం చేయడానికి గంగకెళ్ళు అన్నాడు. సరే మనము సరే అనగానే అక్కడ ఏమడుగుతున్నాడంటే శ్రీరాముడు వశిష్ఠుణ్ణి, గురువు ఆయనకి, సరే గంగ స్నానం చేస్తా, గంగ గురించి చెప్పండి, గంగ ఎవరు, గంగ స్నానం ఎందుకు, గంగ యొక్క వృత్తాంతం చెప్పండి అన్నాడు. గంగని ఎవరు భూమి మీదకి తెచ్చారండి? వాళ్ళ వంశంలో రాముడు రావడానికి ఆ గంగని తీసుకొచ్చిన భగీరథుడు అనే ఒక గొప్ప వాళ్ళ వంశంలోనే పుట్టిండు అతను. అంటే ఒక 17 తరాలకి ముందు భగీరథుడు పుట్టిండు. 17 తరాలు చూడండి, మనని పెళ్లి చేసుకుంటే 7 తరాలు అటు ఇవ్వాలి ఇటు ఇవ్వాలి, 7 ఎక్కడ 17 ఎక్కడ. అంటే భగీరథుడు పుట్టిన 17 తరాల తర్వాత అదే వంశంలో శ్రీరాముడు పుట్టింది. అప్పుడు చెప్తున్నాడు వశిష్ఠుడు, మీ యొక్క పూర్వీకులు వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తుంటే భగీరథుడు తపస్సు చేసి గంగని భూమి మీదకి తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి శివుని కోసం మళ్ళీ తపస్సు చేసి గంగని భూమి మీదకి తీసుకొచ్చిన మహానుభావుడు. ఈరోజు మనం పాఠ్య పుస్తకాలలో నేర్చుకుంటున్నాం ఆయన గురించి, భగీరథుడు. అలాంటి ఒక గొప్ప యోగి మీ వంశంలో పుట్టి గంగని భూమికి తీసుకొచ్చినప్పుడు 60,000 వాళ్ళ పూర్వీకులు, 60,000 మంది పూర్వీకులు ఆత్మఘోష తొలగిపోయింది భూమి మీదకి గంగామాత రాగని. అప్పటి వరకు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అలా చెప్పి గంగాలో స్నానం చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే చూడండి, దేనికన్నా అర్థము పరమార్థము ఉంటుంది, మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం గంగని తాగినాం ఒకప్పుడు, నీళ్లు అంటే స్వచ్ఛమైన నీరు తాగడానికి పంట పొలాలకి ఉపయోగించుకోవాలి మానవుడు, అలాగే మనం చేయాలని. కానీ ఈరోజు గంగా నీళ్ళని తాగలేని స్థితికి తెచ్చిన దుస్థితి మనది, మనమే చేసినాం అదంతా. గంగా నీళ్ళని తాగాలి అంటే ప్రాణం వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటే పంచభూతాలని నాశనం చేస్తున్నాం, పరిసరాలని నాశనం చేస్తున్నాం. దేనివల్ల? మన అజ్ఞానం వల్ల. ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళకూడదా అని ఏది ఆలోచించకుండా, సరి అయిన ఆలోచన లేదు, సరి అయిన వాక్కు లేదు, సరి అయిన చేష్టలు లేవు. అందుకే భగవద్గీతలో ఏం చెప్తుండో, ఎలా ఉండాలి నీ ఆలోచనలు, నీ చేష్టలు, నీ వాక్కులు అంటే మాటలు అన్ని ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో ప్రతిదీ కూడా గీతలో ఉంది మనకి. అందుకని మానవుని కోసం మతం పుట్టకన్నా ముందు పుట్టింది భగవద్గీత.
ఈరోజు ఏం చెప్తాం? భగవద్గీత ఎవరిదంటే హిందువులే అని చెప్తాం. హిందువులది కాదండి, మానవులది. దుఃఖంలో ఉన్న ప్రతి మానవుడికి మతము లేని గ్రంథం భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత ఏం నేర్పుతుంది? ధర్మాన్ని నేర్పిస్తుంది, సత్యాన్ని నేర్పిస్తుంది. అందుకనే భగవద్గీత కేవలం హిందువులదే కాదు, మానవులది. ఎందుకంటే అది మతం పుట్టకన్నా ముందు పుట్టింది భగవద్గీత. అందుకని తెలుసుకోవాలి. మరి మనకి చక్కగా ఈ ధ్యానాన్ని చూడండి, మనలో ఉన్న గొప్పతనాన్ని గురువులు గుర్తించి మన గురించి మనకు తెలియజేయడం కోసమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి స్త్రీ మేలుకోవాలి, ప్రతి స్త్రీలో ఉన్న శక్తి తెలుసుకోవాలి. స్త్రీతోని కాని పనిదంటూ ఏది ఉండదు. అంత సహనంతో, ఓర్పుతో ప్రతిదీ చేయగలుగుతుంది స్త్రీ అని తన గురించి తనకు తెలియడం కోసమే ప్రతి స్త్రీ ధ్యానం చేయాలి అని చెప్పి 40 సంవత్సరాల నుంచి గురువు గారు నిర్విరామంగా గవర్నమెంట్ జాబ్ని పక్కకు పెట్టేసి రిజైన్ చేసేసి కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి జనాల కోసం, లోకం కోసం తిరిగిన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఫస్ట్ స్త్రీ మేలుకొనాలి. ఎందుకంటే లొల్లులు కావడానికి కారణం స్త్రీయే, మంచి జరగడానికి కారణం స్త్రీయే. కాబట్టి స్త్రీలో ఉన్న గొప్పతనం, శక్తి మేలుకొంటే ప్రపంచం మేలుకొంటుంది. ఫస్ట్ ఇల్లు మేలుకొనాలి. స్త్రీ మేలుకొంటే ఇల్లు మేలుకొంటుంది, ఇల్లు మేలుకొంటే గ్రామం మేలుకొంటుంది, గ్రామం మేలుకొంటే జిల్లా, జిల్లా అయిన తర్వాత దేశం, దేశం తర్వాత ప్రపంచం. అందుకనే నిర్విరామంగా అన్ని దేశాలు తిరిగి తిరిగి అందరికీ చెప్పి ప్రతి స్త్రీ గంటనే కాదు, గంటతో పాటు మైకు పెట్టి సత్యాన్ని, ధర్మాన్ని గొంతెత్తి తెలిసిన కాడికి చెప్పాలి. ఇదే సేవ. ఒక మనిషికి దుఃఖాన్ని పోగొట్టే, జ్ఞానాన్ని పెంచే ఒక మార్గమే అదే ధ్యానము. అది అందరికీ పంచడమే నిజమైన సేవ అని చెప్పిండు. ఏమి ఆశించకుండా పంచాలి, ఉచితంగా పంచాలి. ఒక మనిషికి బట్టలు ఇస్తే 6 నెలలు ఉంటాయండి. ఒక మనిషికి అన్నం పెడితే 6 గంటలు ఉంటుంది. 6 గంటలు 6 నెలలు. ఏమిచ్చినా కరిగిపోతుంది. జ్ఞానం ఇస్తే కరిగిపోదు, పెరిగిపోతుంది. కాబట్టి అన్నింటికంటే గొప్ప దానం అన్నదానం అని చెప్పారు. కానీ అన్నదానం చేసిన 6 గంటలకి మళ్ళీ ఆకలి అవుతుంది. అన్నదానం గొప్పదే, దానికంటే గొప్పది జ్ఞానదానం. నాశనం కాని జ్ఞానం, ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానాన్ని ఇలా మన గ్రామాలలో ప్రతి ఒక్కరికి చెప్పడమే అన్నిటికంటే గొప్ప దానం. చూడండి, ఇలాంటి మార్గానికి మనం ఇక్కడ సమావేశమైన ఎంత విలువైన సమయం అండి ఇది. ఒక క్షణం పోతే తిరిగి రాదు. అందుకని మనం ఎంత సమయం ఉన్నా కూడా, మన వయసు ఎంత ఉంది, అన్ని నిమిషాలే స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు ధ్యానం సర్వరోగ నివారిణి. ఎటువంటి రోగాన్నన్నా పోగొట్టే శక్తి ధ్యానంలో ఉంది. ఎందుకంటే మనం ధ్యానంలో పరమాత్మ శక్తిని తీసుకుంటున్నాం. మన పాపాన్ని పోగొట్టేది, రోగాన్ని పోగొట్టేది. పాపం పోయినాక రోగం ఎక్కడ ఉంటుంది? పాపం వల్ల రోగం 4 రకాలుగా రోగాలు వస్తాయండి. ఒకటి పాపం వల్ల, శ్వాసని సరిగా తీసుకోకపోవడం వల్ల, సరికాని టైంలో భోజనం చేయడం వల్ల, ఆలోచనలు ఎక్కువగా అయినప్పుడు. చూడండి, ఇవన్నీ అవసరమే మనిషికి. అందుకనే మనిషి మనము మన ఇంట్లోనే వీలైతే అప్పుడప్పుడు ఇలా బయటకు రావాలి. మన ఇంట్లో తప్పకుండా ఒక్కసారి ధ్యానం చేయాలి. అప్పుడు మన ఇల్లు శుద్ధి అవుతుంది, మన ఇంట్లో శక్తి రావాలి. మన ఇంట్లో భగవద్గీత, రామాయణం, భాగవతం అన్నీ ఎప్పుడూ పలుకుతూనే ఉండాలి. ఇంట్లో ఏమైతుందంటే ఇంట్లో బ్రహ్మ జ్ఞానం నిరంతరం చెబుతూ ఉంటే
ఇల్లు శుద్ధి కాకుంటే ఏమవుతుందండి? అందుకనే ఎక్కడ ఏ ఇంట్లో అయితే భగవద్గీత క్లాసులు, రామాయణం క్లాసులు చెప్పబడతాయో ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ అనేది రాకుండా అద్భుతంగా వాళ్ళ ఇంటిలో కూడా మార్పు వస్తుంది. అందుకని ధ్యానం ఎంత వయసు ఉంది అన్ని నిమిషాలు ఫస్ట్ మొదలు పెట్టండి. మన 3 రోజుల యజ్ఞం జరిగింది మనకి ఇక్కడ, భగవద్గీత యజ్ఞం రాజవ్వ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఆ యజ్ఞం తర్వాత ఇది 4వ సప్తాహ కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం కంటిన్యూ అన్నిటికీ వెళ్తామో చూడండి ఎంత మార్పు వస్తుందో మనం గమనిస్తే. మనలో మార్పు రావడమే, ఎందుకంటే మనం ఫస్ట్ మానవత్వం ఉన్న మనుషులుగా మారుతామండి. అలా మారామంటే ప్రతి ఒక్క ఇంటికి సేవ చేయడానికి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే నా వాళ్ళే కాదు, నా వాళ్ళు అందరూ అనుకొని అందరికీ దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడవడానికి మనం కాస్త సేవ చేయాలి. అలా మనం మన వయసు ఎంత ఉందో అంత మన ఇంట్లో ఒక ప్లేస్లో చక్కగా చీకట్లో చేయాలి. వెలుగు ఉంటే తొందరగా ధ్యానం రాదు. గది ఎలా ఉండాలి? చీకటిగా ఉండాలి. ఎక్కడన్నా కూర్చో, కాళ్ళు తిమ్మిట్లు వస్తాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, కుర్చీలో కూర్చో, సోఫాలో కూర్చో, బెడ్ మీద కూర్చో, ఎక్కడన్నా కూర్చో. మనస్సు నిర్మలం కావాలి. ప్రశాంతంగా ఉన్న సమయంలో, ప్రశాంతం ఉన్న రూమ్లో కూర్చోండి. అలా మీ ఇంట్లో ఒక స్త్రీ ధ్యానం చేస్తే తొందరగా ఇంట్లో మార్పులు వస్తాయండి. ఎందుకంటే ఇంట్లోకి వచ్చే శక్తి పరమాత్మ శక్తి. అందుకనే నేనేమీ చెయ్యట్లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, చేసేదంతా చేపించేదంతా భగవంతుడు అని అలాంటి ఉద్దేశంతో చేయడమే మొట్టమొదటి ఎక్కడం. అంటే మెట్టెక్కడం. నేను చేస్తున్నానన్నది ఎక్కడా లేదు. అందుకనే మనకి ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఈరోజు మేడం మాట్లాడింది కదా, లతా మేడం, తన ఉద్దేశం ఎంత చక్కగా చెప్పింది. నాకు ధ్యానం చెప్పిండ్రు, 10 నిమిషాలే చేస్తున్నా, కానీ సప్తాహ పెట్టుకుంటే ఎక్కువ చేస్తా అంటే చూడండి, అంటే మన ఉద్దేశం ముఖ్యం. అందుకని భగవద్గీత కూడా మనకేం చెప్తుంది? ఎలా ఉండాలి, ఎలా తినాలి, ప్రతిదీ ఆహారం గురించి కూడా చెప్పింది. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ప్రతిదీ చెప్పింది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహారం గురించి, అలాగే నిద్ర గురించి, నీ వ్యవహారం గురించి చూడండి. భగవంతుడు అన్ని గీతలో పెట్టిండు. తినడం కాడికెళ్ళి కూడా చెప్తున్నాడు. మనకి ఇష్టం వచ్చినప్పుడు తింటున్నాం, కానీ ఎప్పుడు తినమని చెప్పిండు? ఆకలి అయితే తినమన్నాడు. తర్వాత టైం అయిందని తింటాం, మనం వాచి చూస్తాం, టైం అయింది తిను, టైం అయింది తిను, కానీ లోపల ఆకలి అయితే తినమన్నాడు. తర్వాత మరి ఎంత తినాలి? మధ్య మార్గం. ఎక్కువ తినద్దు. ఈ శ్లోకంలో అదే మిత అంటే యుక్తాహారం, మితం. ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు, మితంగా. ఇంకొంచెం అయితే ఇంత పడితే టైట్ అవుతుంది, అప్పుడు అదాన్ని ఆపేయాలి. అలా చూడండి. ఆహారం గురించి కూడా చెప్పాడంటే ఆహారాన్ని పాటిస్తేనే ఆరోగ్యం వస్తుంది. కాబట్టి అందుకని నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే సాధన చేస్తావు. కాబట్టి భగవంతుడు ఎలా ఆలోచించిండు? ఆహారం ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఎంత తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో దాన్ని పాటిస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే ధ్యానం చేయగలుగుతావు, కూర్చోగలగాలి. ఆరోగ్యం లేదు, శరీరం కూర్చుంటుందా? కూర్చోదు. శరీరం కూర్చోవాలి, ధ్యానం చేయాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. సాధన చేస్తే నా దగ్గరికి చేరుకుంటావని. చూడండి భగవంతుడు ఎంత కరుణాదయమయుడండి. తన దగ్గరికి మనల్ని చేర్చుకోవడం కోసం ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తక్కువ తినండి అంటే మధ్య మార్గంగా తినండి. ఎప్పుడు నిద్ర పోవాలో చెప్తుండు. ఇష్టం వచ్చినప్పుడు నిద్ర పోతున్నామా లేదా? నిద్ర వస్తే ఏం చేస్తున్నాం? కళ్ళకి నీళ్ళు కొడుతున్నాం,
కళ్ళని తుడుచుకుంటున్నాం కానీ నిద్ర పోవట్లేదు, ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాం, టీవీ చూస్తూ ఉన్నాం. ఎప్పుడు నిద్ర పోతున్నామంటే అలసిపోయి ఆ ఫోన్ ఇంకా పక్కకు 12 గంటలకు ఎత్తేసి అప్పుడు నిద్రపోతున్నాం. నిద్ర గురించి చెప్పిండు, నిద్రావ బోధస్య. ఎప్పుడు నిద్ర పోవాలి, ఎప్పుడు మేలుకోవాలి కూడా అందులో చెప్తున్నాడు. ఎప్పుడు మేలుకోవాలో మనకు తెలుసు, ఎప్పుడు నిద్ర పోవాలో మనకు తెలుసు, అన్నీ మనకు తెలుసు కానీ పాటించడం లేదు. అందుకే మనకన్నీ మనం చేసే కర్మని బట్టి ఫలితాలు వస్తున్నాయి. పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం. సత్కర్మలు చేస్తే ఏమి ఆశించకుండా పని చేసుకుంటావో, ఇక్కడ ఈ గ్రామంలో మొలకలు వేసుకుంటా, విత్తనాలు వేసుకుంటా పోతున్నాం మేము, ధ్యాన విత్తనాలు. చూసుకోవాల్సింది ఎవరు? భగవంతుడు. మనం చెప్పడం వరకే. ఆ యజ్ఞంలో ఎంతమంది అయిండ్రు, ఈ సప్తాహాల్లో ఎంతమంది అయిండ్రు అన్నది అతనికి వదిలేయాలా. మనం నిమిత్త మాత్రంగా చెప్పుకుంటా చేసుకుంటా పోవడమే మన పని. అదే నిష్కామ కర్మ. పని చెయ్యు, ఫలితాన్ని ఆశించకు. అందుకని అమ్మ గీతలో కూడా భగవంతుడిని మనమందరం అన్ని అడుగుతున్నాం. మనమందరము భగవంతుని అన్ని అడుగుతున్నాం. ఇదియో అదియో ఇదియో అది అన్ని అడుగుతున్నాం. ఒక కథ చెప్తా వినండి. ఫస్ట్ ఒక రాజు రోడ్డు మీద అన్ని పెట్టిండు, వజ్రాలు వైడూర్యాలు నగలు అన్ని పెట్టిండు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకోండి అన్ని ఇలా రాసులు పోసిండు, ప్రజల్ని పిలిచిండు. ఎవరైనా ఏదన్నా తీసుకోవచ్చు, దేని మీద చేసేస్తే అది మీదే అని చెప్పిండు. అందరూ మంచిగా వజ్రాలు నగలు డబ్బులు అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి ఏం చేసింది, నాకు నగలద్దు ఇవన్నీ నాయి కావాలంటే నాకు రాజు కావాలని చెప్పి రాజు మీద చేసేసింది. చూడండి, తెలివి అంటే అలా ఉండాలి. ఆమె ఏం చేసింది, అవన్నీ నా సొత్తు కావాలంటే రాజు నా సొత్తు కావాలి, రాజు నావాడైతే అవన్నీ నయ్యే. అందుకనే భగవంతుడు నీవాడు కావాలి కానీ భగవంతుడ ఇల్లు, భగవంతుడ పెళ్లి కావాల, భగవంతుడ జాబ్ కావాల కాదు. భగవంతుని అనుగ్రహం అయితే అన్నీ వస్తాయి. చేసుకుంటావో 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 అంతా ఫలితం భగవంతునికి వదిలిపెట్టడమే, నిమిత్త మాత్రంగా జీవించడం. అప్పుడు భగవంతుడు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మన తల్లికి ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లాడు ఎప్పుడు చూసినా అమ్మ అడిగాల ఇది కాల అది కాల ఇది కాలని సతాయిస్తున్నాడు అమ్మని. ఒక పిల్లాడు ఏది ఇస్తే అది తీసుకుంటుండు, సప్పుడు ఏది ఆ పిల్లాడు. మరి తల్లికి ఎవరి మీద ప్రేమ ఎక్కుంటుంది? 2 పైన. మీ కథ అర్థం కాదు. చూడండి, ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటుందో సతాయించుకుంటూ ఇది కావాలి అది కావాలని ఒక పిల్లాడు అడుగుతున్నాడు, ఇంకొక పిల్లాడు ఏది ఇచ్చినా తీసుకుంటున్నాడు, సప్పుడు ఏది అడగట్లేదు. ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి? ఏది ఇచ్చినా తీసుకునే. ఏమి అడగకుండా ఏది ఇచ్చినా తీసుకునేవాడు. వీడు ఏం అడగాడు, సైలెంట్ గా ఉంటాడు, ఎప్పుడు అడగడని తల్లికి వాణి మీద కన్ను పడుతుంది. ఇప్పుడు అర్థమైంది కథ నీకు. అంటే చూడండి, అలాగే భగవంతుని కూడా ఇది కావాలి అది కావాలని అడగాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఏదిస్తే అది ప్రసాదమే. మన జీవితంలో ఆల్రెడీ డిజైన్ చేయబడింది కాబట్టి చూడండి, ఎన్నో ఇండ్లు వెతుకుతాం పెళ్లి చూపులు. ఏ ఇంట్లో వాడాలో ఏం చెప్తారు పెద్దలు? ఏ ఆకిల్ నూకే బాగుందో అంటారు. అంటామా లేదా? మనమే ఏ వాకిలి నూకే బాగుందో అనేది రాసి డిజైన్ చేయబడింది. ఫస్ట్ అక్కడైనా పెళ్ళి, తర్వాత ఇక్కడైతుంది. అంటే ప్రతిదీ మన జీవితంలో డిజైన్ చేయబడి ఉంది కాబట్టి అదే నీకు వస్తుంది. నువ్వు అడిగితే రాదు, నీకు అవసరమైంది వస్తుంది. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ నువ్వు మనసు స్థితిలో ఉండి అడుగుతున్నావు, కానీ నువ్వు అక్కడ ఆత్మస్థితిలో ఇది కావాలని రాసుకొని వచ్చినావు. అదే ఇస్తాడు భగవంతుడు. నీకు అవసరమైంది ఇస్తాడు, నీకు కావాల్సింది ఇస్తాడు, నువ్వు అడిగింది ఇవ్వడు. నువ్వు అడిగినావు, అది కోరిక. బాగా వినండి, నువ్వు అడిగింది ఏంటిది? కోరిక. అది నీకు తీరలేదనుకో ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఫస్ట్
భగవంతుని ఇది అడిగిన నాకు ఇయ్యలే, నెక్స్ట్ దేవుణ్ణి మారుస్తా. క్రోధం వస్తుంది, క్రోధం ఏమైతుంది? కోపంగా మారుతుంది. కోపం వచ్చినప్పుడు వివేకాన్ని, బుద్ధిని, అన్నింటినీ కోల్పోతాము. అప్పుడు మన జీవితాన్ని మన చేతులారా నాశనం చేసుకుంది కేవలం ఒక కోరిక కోసం. అందుకని మనకేం కావాలో మనని సృష్టించిన మన భగవంతునికి తెలుసు. మనకి ఏం కావాలో మన తల్లిదండ్రులకు ఎలా తెలుసు? మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, ఫుడ్ పెడుతుండ్రు, ఏది కావాలంటే అది వాళ్ళకి తెలిసి మనకి ఇస్తున్నారు. ఇస్తున్నారా లేదా? ఏ సమయంలో ఏది కావాలో తల్లిదండ్రులు మనకి ఎలా ఇస్తున్నారో, ఏ సమయంలో ఏది కావాలో భగవంతుడు ఇస్తాడా ఇయ్యడా? ఆ నమ్మకం మీకు లేదు కాబట్టి మనం అడుగుతున్నాం. అసలు అది సరైన అవగాహన మనకి లేక, అంతే. మనకు ఆ అవగాహన లేక, అందుకనే భగవంతుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో మనం చేసుకుంటా పోవడం. అందుకే చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు అని గీతలో ఉంది. మనం చేయాల్సింది చేసుకుంటా పోవడమే. అందుకే మన పని మనం పెళ్లి చూపులు చూసుకుంటా పోతాం. ఎప్పుడు ఖాయంగానో పిల్లకి ఎప్పుడు పెళ్లి గానో, పిల్లానికి ఎప్పుడు పెళ్లి గానో అప్పుడే అవుతుంది. నువ్వు చూసినప్పుడు కాదు, చూడగానే అవుతుందా? ఎన్నంటామండి, ఒక సంబంధం చూడగానే అవుతుందా? ఎప్పుడు గానో అప్పుడైతే మనమే మాట్లాడతాం. అన్నీ తెలుసు, మన లోపల మొత్తం గుట్టు ఉంది. బ్రహ్మ జ్ఞానం అనే గుట్టు మన లోపలనే ఉంది. అప్పుడప్పుడు తక్కువని లోపల నుంచి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. అది ఆత్మ పలికిస్తుంది నిన్ను. కానీ నిరాశతో, నిస్పృహతో అలసిపోయినప్పుడు మాట్లాడతావే, అది మనసు మాట్లాడిపిస్తుంది. అందుకనే మన మీద మనకి ధ్యాస లేదు. అందుకనే శ్వాస మీద ధ్యాస పెడితే మన మీద మనకి ధ్యాస వస్తుంది. అప్పుడు మనలోనే దైవం ఉన్నాడు, మనం కూడా దైవాలమన్న సత్యం అప్పుడు అర్థమవుతుంది. మనిషికి పుట్టినోడు మనిషి అయినప్పుడు, కుక్క పుట్టినోడు కుక్క అయినప్పుడు, పిల్లి పుట్టినోడు పిల్లి అయినప్పుడు, దైవానికి పుట్టినోళ్ళు ఎవరైతారు? దైవంగా మారడానికి భూలోకానికి పాఠం నేర్చుకోవడానికి వచ్చినాం. మనిషిగా వచ్చి పాఠం నేర్చుకొని బ్రహ్మ జ్ఞానం అనే, ఆత్మ జ్ఞానం అనే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి భగవంతులుగా ఇక్కడే నేర్చుకొని పోతాము. ఎప్పుడు నేర్చుకుంటే 10వ తరగతి ఫెయిల్ అయినావు, పాస్ అయ్యాక నిన్ను పక్కకు పోనిస్తారా? 11వ తరగతికి పాస్ అయ్యేంత వరకు 10వ తరగతిలో ఎలా ఉంటావో, మోక్షం వచ్చేంత వరకు పునరపి జననం పునరపి మరణం, పుట్టడం చావడం, వస్తూనే ఉంటావు, పోతూనే ఉంటావు, ఈ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటావు. ఎప్పుడైతే నీకు జ్ఞానం వస్తుందో, నేను భగవంతుడు వేరు కాదు, నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నేనే దైవము, ఆ మారడానికి వచ్చిన నేను అని తెలుసుకొని భగవద్గీతని ఆచరించడమే మనము దైవాలుగా మారడానికి, మోక్షం పొందడానికి. మోక్షం అంటే ఏం లేదమ్మా, దుఃఖాన్ని పోగొట్టుకోవడమే మోక్షం. అంత చక్కగా ధ్యానం మనల్ని ఒక వజ్రంగా తయారు చేస్తుంది. ఇప్పుడు ధ్యానం అవసరమా కదా చెప్పండి? ధ్యానము అన్ని పని పాటలు లేనోళ్ళు, మూల కూసున్నోళ్ళు, తర్వాత ఇంకా పెద్ద మనుషులు వాళ్ళు చేసేది అనుకుంటున్నాం. అలా కాదు. వాళ్ళ శరీరం ఇప్పుడు సహకరించదు, పెద్ద మనుషుల శరీరం ఇప్పుడు సహకరించదు. కానీ ఎప్పుడు చేయాలి? పుట్టిన 5 సంవత్సరాలకే అప్పుడే మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇంకా మనకి లేట్ అయింది. నా పిల్లలు, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా పిల్లలు 5 సంవత్సరాలు, అప్పుడే వాళ్ళు ధ్యానంలోకి వచ్చింది. కరెక్ట్ సమయానికి వాళ్ళు ధ్యానంలోకి వచ్చింది. ఆత్మస్థితిలో వాళ్ళు పెద్దోళ్ళు. అందుకని అమ్మ, ఇంకొక విషయం తెలుసుకొని మనం క్లోజ్ చేసుకుందాము. మరి భగవంతుడు మనకి చక్కగా అన్నీ సమకూర్చాడు. అన్నీ సమకూర్చి ప్రాణం పోసి ఏ జీవికి లేని స్పెషల్ మనకేం పెట్టిందంటే, ఏది సరి అయినది ఏది సరికానిది ఆలోచించే శక్తిని ఒకటి ఎక్స్ట్రా పెట్టిండు. ఆలోచించే శక్తి అంటే మాట్లాడి ఇది సరి అయిందా ఇది కాదా అని, అది జంతువులకు అర్థం కాదు. మూగ జీవులకి ఇది సరి అయిందా ఇది సరికానిదా
అని వాటికి తెలియదు, కానీ మనకు తెలుసు కదా.